చింతామణి చించోట్లి గణేష్ ఇదంతా లైన్ ఒక 1/2 కిలోమీటర్ లైన్ ఉంది చూడండి. నైట్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ ఇప్పుడైతే ఇంతే. ఇంకా చూపిస్తా చూడండి ఏరియా మొత్తం, లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా. ఓకే, వావ్, దగ్గరికి వస్తున్నాము. ఇప్పటికే ఒక 1/2 an hour అట్లా అయింది. మనం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాడు గణేష్. ఇంకా లోపలికి వెళ్ళాలి మనం, చూపిస్తా లోపలికి వెళ్ళేది కూడా. రూప్ ఎంత పైకి ఉందో చూడండి, చాలా పైకి ఉంది రూప్ అయితే. కానీ మనకు చాలా టైం పడుతుంది దర్శనంకి. అక్కడి నుంచి వచ్చినాం చూడండి మనం. ఇక్కడ అక్కడి నుంచి చాలా కష్టపడచ్చు. ఇక్కడ గొడుగు కనిపిస్తుంది కదా, అంబ్రెల్లా. క్రౌడ్ బాగా. ఇక్కడ నుంచి ముంబై స్టేషన్ మిర్చి లైవ్ స్టేషన్ ఎఫ్ఎంది ఇక్కడ లైవ్ నడుస్తుంది. ఇది దాని పోడియం చూడండి, చాలా పబ్లిక్ ఉన్నారు. మనకు మినిమం 1 hour పట్టింది టైం. ఇదో ఎఫ్ఎం వాళ్ళు, ఎఫ్ఎం పోడియం ఇది చూడండి. అది గణేష్, ఇది లైవ్ నడుస్తుంది. ఎఫ్ఎం మిర్చి ముంబై స్టేషన్ లైవ్. మోరియా మోరియా ఇది చూడండి గణేష్ లాల్ బాగ్. పైన చూడండి పూరి జగన్నాథ్. వావ్, చూడండి ఇది పూరి జగన్నాథ్. వావ్, చాలా పబ్లిక్. మోరియా మోరియా వావ్, ఎంత పబ్లిక్ ఉన్నారు, చాలా పబ్లిక్. మోరియా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ముంబై. గణేష్ లో చింతామణి, चिंपोकली चिंतामणि राजा मुंबई का वन ऑफ द बेस्ट एंड ओल्डेस्ट मंडल ఇది. పైన కూడా ఎంత బాగుందో చూడండి. వావ్, సూపర్. ఫైనల్ అయితే చింపోక్లీ చింతామణి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గణేష్ ఇన్ ఇన్ ముంబై, హైదరాబాద్ బాగా వస్తుంది చూడండి. చింపోక్లీ చింతామణి రాజా మనము ముంబైలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గణేష్. చాలా బాగుంది. చింపోక్లీ చింతామణి చింపోక్లీ
వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా మంది ఫొటోస్ ఇట్లా దిగుతున్నారు చూడండి. ఇప్పుడు మనము లాల్ బాగ్ దగ్గరికి వెళ్ళాలి, లాల్ బాగ్ గణేష్ దగ్గరికి. అది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ గణేష్ మండల్ ఇన్ ముంబై. ఇది చింపోక్లి చింతామణి రాజా ఇది. ఓకే, మనము చెప్పులు లెంకడానికే ఒక గంట పట్టింది రా బాబు. ఎందుకంటే మనం దర్శనం చేసుకునేది ఒక సైడు, మళ్ళా బయటకు వచ్చేది ఎగ్జిట్ అయ్యేది ఒక సైడు. చెప్పులది లెంకేసరికి చాలా టైం పట్టింది మనకి ఇక్కడ. ఇప్పుడు మనము లాల్ బాగ్ దగ్గరికి వెళ్ళాలి, సిద్ధి వినాయక్ దగ్గరికి వెళ్ళాలి. ఆ రెండు టెంపుల్ అయిపోతే ఇవాళ డే ఫినిష్ అవుతుంది. మనం వెళ్ళిపోదాం ఇంకా.